నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు మనం వీళ్ళంతా కూడా డైలీ లేబర్స్, అంటే అడ్డా మీద కూలీలు అంటారు కదా. సో వీళ్ళ పని కోసం ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. పాపం ఈ ప్రభుత్వంలో ఉపాధి లేదు అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏం జరిగింది ఏంటి అనేది వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. వీళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది. అన్న నమస్తే అన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు తిరుపతి అన్న. తిరుపతి ఎవరు మీది? మాది మహబూబ్ నగర్, ఇప్పుడు వనపర్తి. ముందు హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నావు. ఓకే. సో జరిగింది ఇదే బస్సు. అవునా? ఇది రాజు కాలనీ. రాజీ కాలనీ. ఊరు మాత్రం మహబూబ్ నగర్. సరే, ఊరు మాది కూడా ఖమ్మం. ఎక్కడో మేము హైదరాబాద్ లో పుట్టి పెరిగి ఇక్కడే బతుకుతున్నాం మేము కూడా. సరే, నేనేమన్నానండి, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, అధికార పార్టీ, అదే బీజేపీ కూడా ఉంది. ఓకే, ఏమనుకుంటున్నాం మరి ఎవరు గెలుస్తారు? కూడా మేయర్ ఎన్నికలు ఎవరు గెలుస్తారు? ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకని? ఈ సరిగా అయినది ఏం మంచిగా పాలన లేదు. రేవంత్ రెడ్డి ఆయనది ఏంటంటే ప్రజలకు ఏం చేయాలని చేస్తున్నా కానీ సరిగా సమకూర్చుకుంటున్నాడు. ఏమి ఇచ్చిండు ఇప్పుడు దాకా? ఏం ఇవ్వలేదు 6 గ్యారెంటీలో. అదేంటి బస్ ఫ్రీ అంటున్నాడు. ఆడోళ్ళకి ఒకటి ఇచ్చినాడు ఏమో కానీ ఇప్పుడైతే ఇది మన ఇది తీసేసాను అంటున్నాడు. మరి షాది ముబారక్ మళ్ళీ మహాలక్ష్మి మన ఏంటంటే కళ్యాణ లక్ష్మి గ్యారెంటీ తీసేస్తాను అంటున్నాడు కదా. అదేంటి తులం బంగారం ఇస్తున్నాడు కానీ ఎవరికి ఇప్పటిదాకా ఎవరికి రాలేదు. అవి ముందు వచ్చినాయి 1,16,16 వచ్చినాయి తీసుకున్నాం మేము. రైతు బంధు వచ్చేది టైంకి వస్తుండే, ఇప్పుడు టైంకి ఏది లేదు. మరి 24 గంటలు కరెంట్ అన్నాడు, అది లేదు. ఇప్పుడు 1 గంట అర్ధ గంట తీసేస్తూనే ఉంటాడు కథం. సో మరి 2 యూనిట్లు కరెంట్ ఫ్రీ అనేది వస్తుంది. అదైతే ఉన్నది, చేస్తున్నాడు. ఉన్నది కొంతమందికి, కొంతమందికి లేదు. సన్నబియ్యం తింటున్నారా? సన్నబియ్యం ముందు కేసీఆర్ ఇచ్చేదే కదా. కేసీఆర్ సన్నబియ్యం ఇచ్చాడంట. ఈయనది వస్తున్నాయి కానీ తింటున్నాం ఈయనది. దాని కొందరు తీస్తున్నారు, కొందరేమో అమ్మేసుకుంటారు. మధ్యలో గ్యాస్ 500కి వస్తుందా? గ్యాస్ 500 లేదు, 1000 రూపాయలు దాటి ఉన్నది. సో మరి ఏంటి మరి ఇక్కడ కూర్చున్నారు? ఏంటి పని కోసం? మాకు లేబర్ అడ్డా సార్ ఇది. దాకా మినిమం 1 గంట దాకా కూర్చుంటారు, 2 గంటల దాకా కూర్చుంటారు. పొద్దుగాల కూర్చున్నావు, చెప్పేవాళ్ళు లేరు, తీసుకెళ్లే వాళ్ళు లేరు. డైలీ పరిస్థితి డైలీ ఇంకా దొరికినప్పుడు చేసుకుంటాం, దొరికినప్పుడు ఇంటికి అండి. ఇంకా మరి ఎట్లనే మరి అంటే అలవాటు అయిపోయినది మా వాళ్ళకి. దాదాపు ఇప్పుడు 10 దాదాపు ఇక్కడ ఒక 70-80 మంది దాకా ఉంటారు. పొద్దుగాల 8 గంటలకు వస్తాయి. అందరూ పని దొరికిన వాళ్ళు వెళ్ళిపోతారు, పని దొరికిన వాళ్ళు ఇంటే. ఇంకా ఏం పనులు చేస్తారు మీరు? నేను తాపీ మేస్త్రి పని చేస్తున్నాను. తాపీ మేస్త్రుల పనులు కూడా అటనే నుంచోవాల్సిందే. లేబర్లు చేస్తారు. డైలీ ఒక రోజు పోతే ఇంకా 1000 రూపాయల నుంచి 1100 అంతే. అది ఆడవాళ్ళకి ఇంకా డైలీ ఉండదు, మళ్ళీ డైలీ దొరకదు. డైలీ ఉండదు. అదే ఇప్పుడు లేకనే అంతే అది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనులు దొరకట్లేదు. లేదు, అప్పుడు ఉన్నప్పుడు అయితే బాగుంటుండే. ముందు దానిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి పని నడుస్తూనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ బాగుండే, ఏదో బిల్డింగ్ కడతా ఉండేటోళ్ళు. ఇది ఇప్పుడు భూములు కొనాలన్నది అది హైడ్రా వచ్చిందండి. దానివల్ల కొత్త వాళ్ళు భూములు కొనాలన్నా, బిల్డింగ్లు కట్టియాలన్నా వాళ్ళు భయపడి మాకు ఉపాధి లేకుండా అయిపోయింది. హైడ్రా వల్ల చాలా ఎఫెక్ట్ అయింది. హైడ్రా వల్ల చాలా మాకు ఎఫెక్ట్ పడింది. మంచి జరుగుతుంటే జరగవచ్చు, కానీ ఎఫెక్ట్ కూడా అంతే పడింది. అంతే. సో మరి ఏమనుకుంటున్నారు మరి? మేమైతే నెక్స్ట్ సారి ఇంకా టీఆర్ఎస్ మరి బీజేపీ కూడా ఉంది కదా. బీజేపీ కూడా బాగానే చూస్తుంది కానీ ఇంకా చెప్పలేదు. మరి సెంటర్ నుంచి ఉంది కదా. మన వాళ్ళకి ఏంటంటే ఇంకా అక్కడ అవగాహన ఎక్కువ లేదు. బీజేపీలోనే ఎక్కువ మనకు అవగాహన లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ఎక్కువ ఇక్కడ అవగాహన. అంటే లోకల్ కదా, ప్రాంతీయ పార్టీ కదా. బీజేపీ అనుకుంటున్నారు. దానికి మా స్టేట్ నుంచి అయితే, మహబూబ్ నగర్ నుంచి అయితే టీఆర్ఎస్ అనుకుంటున్నారు. కానీ బీజేపీ వల్ల కూడా ఏంటంటే నేను అది 21 రాష్ట్రాల అధికారంలో ఉంది. మన తెలంగాణలో ఒకసారి అవకాశం కోరుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వడం రేవంత్ రెడ్డి అడిగిపోయింది. అది చూస్తేనే బాగుండదు. అది దాని ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తేనే మంచిగా ఉంటది అనుకుంటారు చాలా మంది. ఓకే. సో మీకైతే మొత్తానికైతే కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అంతా టీఆర్ఎస్ ఎక్కువ ఉంటే బాగుండే. ఓకే. ఒకప్పుడు మా ఊర్లకు మేము తాగడానికి నీళ్లు
దీన్ని తాగడానికి 3 కిలోమీటర్ల బిందెతోటి మోసుకుంటుండే ఊళ్ళో ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంచినప్పటి నుంచి ఇంటింటికి మనకు మిషన్ భగీరథ నీళ్లు 24 hours కరెంట్ ఉంటున్నది ఊర్లో. మా కాళ్ళు ఎంత రోజుకి 2 గంటలు ఉంటుండే కరెంటు. అది మనకు 3 పీసులు అని ఉంటుండే. అది ఉన్నప్పుడే అది రాత్రి పూట 3 గంటలు వచ్చేది. ఇంకా డే అంటే ఏం లేకుండా అప్పుడు ఏం లేదు. ఇంకా డైలీ మన ఫుల్ కరెంటు. ఇప్పుడు కొలతలు ఉన్నాయి, కట్ చేస్తా ఉంటాడు. 1 గంట పెడతాడు, 1 అర్ధ గంటగా తీసేస్తా ఉంటాడు. సిటీలో కూడా అంతే జరుగుతుంది. అది ఉన్నది. నీ కోరిక లెక్క ప్రకారం అయితే కేసీఆర్ రావాలనుకుంటున్నా. సో మేయర్ కేసీఆర్ ఎవరైనా మేయర్ అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి అవ్వాలి అంటే కవిత పార్టీ ఎట్లా ఏమో మరి ఇంకా మేము చూడలేదు. పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం ఏంటి? ఆయనవి బాగానే చూస్తున్నాడు కానీ ఇంకా ఫస్ట్ సారి వచ్చిండు కదా ఆంధ్రాలో ఫస్ట్ సారి ఉన్నారు కదా, ఇంకా బాగానే చేస్తుండ్రు అంటున్నారు. తెలంగాణలో కూడా అడుగుతున్నాడు కదా, తెలంగాణ వచ్చినది ఇంకా మాకేం పర్వాలేదు. ఆయనకి ఒకసారి వేసి చూడాలి. అది అవకాశం ఎవరైనా అడుగుతారు కదా, అవకాశం ఒక్కొక్కసారి ఇచ్చి చూస్తేనే మనకు ఏం చేస్తున్నాడు అని తెలుస్తుంది కదా. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ ఓట్లు దొంగ ఓట్లు తీసేసేది అదే అనిపిస్తుంది. నువ్వు ఫామ్ నింపావా? అది నింపించేసిన 3లో. మరి నీకు హైదరాబాద్ లో ఉండాలనిపిస్తుందా ఓటు, అక్కడ ఉండాలనిపిస్తుందా? నాకు ఊర్లోనే ఉండాలనిపిస్తుంది. పుట్టి పెరిగింది ఎక్కడిగా అక్కడే ఉండాలి. ఎందుకంటే మనకు ఏ పని వచ్చినా సరే మెయిన్ మన పుట్టి పెరిగిన ఊర్లోనే ఉండాలి. పుట్టిన ఊరు కన్న తల్లిని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏడ బతికినా మనం ఆడైతే ఒక రోజైనా పోయి వస్తాం. మంటలుగానే కదా ఏడ బతికింది. అదే. థ్యాంక్ యూ సో మచ్ అన్న.